వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాసేపట్లో గుంటూరులో పర్యటించనున్నారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు కుటుంబాన్ని వైఎస్ జగన్ పరామర్శించనున్నారు. టీడీపీ గూండాల దాడిలో ధ్వంసమైన ఇల్లు, ఆఫీస్ని పరిశీలిస్తారు. పచ్చమూకలు అంబటి నివాసంపై దాడి చేసి ఆయన్ను, ఆయన కుటుంబ సభ్యులను హత్య చేయాలని ప్రయత్నించారు. అంబటి రాంబాబు కుటుంబాన్ని వైఎస్ జగన్ ఓదార్చనున్నారు. దాడి జరిగిన ప్రాంతాన్ని పరిశీలించి కుటుంబ సభ్యుల నుంచి వివరాలు అడిగి తెలుసుకోనున్నారు. వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాసేపట్లో గుంటూరులో పర్యటించబోతున్నారు. కాసేపట్లో ఆయన తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి గుంటూరు వెళ్లబోతున్నారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు కుటుంబాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిశీలించనున్నారు. చూస్తున్నాం, టీడీపీ గూండాల దాడిలో అంబటి రాంబాబు పైన హత్యాయత్నం జరిగింది. ఆయన కుటుంబ సభ్యులతో పాటు అంబటి రాంబాబుని హతమార్చే ప్రయత్నం చేశారు. ఆయన ఆఫీస్, ఇల్లు పూర్తిగా దగ్ధం చేశారు. కారుకి నిప్పు పెట్టేశారు. సో ప్రస్తుతం అంబటి రాంబాబు నివాసం దగ్గర నుంచి ఉదయం నుంచి కూడా ఈ కార్లని తరలించేసే ప్రయత్నం చేశారు. ఏవైతే టీడీపీ గూండాల దాడిలో ధ్వంసమైపోయాయో ఆ కార్లని, అదేవిధంగా దాడి జరిగిన ఆనవాళ్లని లేకుండా చేసే ప్రయత్నాలు కూడా పోలీసులు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. మరోవైపు వరుసగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ సంబంధించి నోటీసులు కూడా జారీ చేస్తున్నట్టు తెలుస్తోంది. వైఎస్ జగన్ పర్యటన నేపథ్యంలో గుంటూరు మొత్తం అష్టదిగ్బంధనంలో ఉన్నట్టుగా చెప్తున్నారు. సెక్షన్ 30 అమలు చేస్తున్నట్టు పోలీసులు ఇప్పటికే ప్రకటించారు. ఒక విచిత్రమైన పద్ధతిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లీడర్స్ ఇంటి దగ్గరకు వెళ్లి నోటీసులతో ఫోటోలు దిగుతున్నారు పోలీసులు. దీని ఆంతర్యం ఏమిటి అని ప్రశ్నిస్తున్నారు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకులు. ప్రస్తుతం అంబటి రాంబాబు నివాసం దగ్గర ఆయన కుటుంబ సభ్యులు మాత్రం ఉన్నారు. వారిని పరామర్శించబోతున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అంబటి నివాసం దగ్గర ఉన్నారు మా కరెస్పాండెంట్ సతీష్, లైవ్లో జాయిన్ అవుతున్నారు. సతీష్, చెప్పండి, చూస్తున్నాం మొత్తం ఆఫీస్ కానీ ఇల్లు కానీ కంప్లీట్గా ధ్వంసం అయిపోయిన పరిస్థితి. ఆఖరికి ఆయన ఏ రూమ్లో ఉన్నారో ఆ రూమ్లోకి రాళ్లు విసిరి చంపేసే ప్రయత్నం కూడా చేశారు. ప్రస్తుతం ఏంటి వాతావరణం? అక్కడ నుంచి ధ్వంసమైన కార్లు, నిప్పంటించిన కార్లు, వీటన్నిటిని క్లియర్ కూడా చేసినట్టుగా చెప్తున్నారు. వివరాలేంటి? బిందు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరి కాసేపట్లో గుంటూరు బయలుదేరనున్నారు. ఆ మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆ నివాసానికి రానున్నారు. ఆ కుటుంబ సభ్యులతో మాట్లాడనున్నారు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి గూండాలు సృష్టించినటువంటి విధ్వంసం ఏదైతే ఉందో ఆ విధ్వంసం జరిగినటువంటి అంబటి రాంబాబు క్యాంపు కార్యాలయం, అదేవిధంగా అంబటి రాంబాబు నివాసానికి సంబంధించి జరిగినటువంటి ఈ సంఘటనకు సంబంధించి పరిశీలించనున్నారు. ముఖ్యంగా ఈ పర్యటనకు సంబంధించి ఇప్పటికే పోలీసుల ఆంక్షలు చాలా తీవ్రంగా పెరిగినటువంటి పరిస్థితి. నిన్నటి నుండి ఎప్పుడైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన ఇక్కడ రాబోతూ ఉన్నారని ప్రకటించారు, అప్పటి నుండి పోలీసులు ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేయడం, అది కూడా కొంతమంది మీద ఎమ్మెల్యే, అదేవిధంగా ఎమ్మెల్యే భర్త మీద కాకుండా ఇతరుల మీద అండ్ అదర్స్ అంటూ ఒక కేసు నమోదు చేయడం. కేసు నమోదు చేసిన తర్వాత ఇప్పుడు నిన్న సాయంత్రం నుండి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వస్తారు, ఇక్కడ కార్లను ఏ విధంగా ధ్వంసం చేశారో దీనికి సంబంధించినటువంటి వాటన్నిటిని ప్రపంచానికి చూపిస్తారన్నటువంటి కారణంతో వాటిని క్లియర్ చేసేటువంటి ప్రయత్నం నిన్న సాయంత్రం చేశారు. అదేవిధంగా ఈరోజు ఉదయం కూడా చేశారు. అయితే దాన్ని మాజీ మంత్రి అంబటి రాంబాబు కుటుంబ సభ్యులు, ఆయన కుమార్తె ప్రతిఘటించారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా వాటిని తొలగించడానికి వీలేదని మనం చూడొచ్చు. ఈ విధ్వంసం ఏ విధంగా జరిగిందో ఆ రోజు సంఘటన జరిగినటువంటి క్యాంపు కార్యాలయం ఇది. ఇక్కడ అంబటి రాంబాబు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఆ మైనార్టీ నాయకురాలు, నియోజకవర్గ సమన్వయకర్త అయినటువంటి నూరి ఫాతిమా, అదేవిధంగా బీసీ నాయకుడు నిమ్మకాయల చినరాజన, రాజనారాయణ, వీళ్ళందరూ ఉన్నప్పుడు ఈ దాడి జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, కార్యకర్తలపైన దాడి చేశారు, బేబస్ను సృష్టించారు, విధ్వంసం సృష్టించారు. స్వయంగా ఎమ్మెల్యే గల్లా మాధవి, ఆమె భర్త గల్లా రామచంద్ర ఇద్దరు కూడా రౌడీల్ని వెంట పెట్టుకుని వచ్చి రాడ్లు కర్రలతో వచ్చి ఏ విధంగా ధ్వంసం చేసి మొత్తం కార్యాలయాన్ని ధ్వంసం చేశారో మనం చూడొచ్చు. ఈ కార్యాలయం పైన పూర్తి స్థాయిలో దాడి చేసినటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వస్తున్నారు అనగానే పూర్తిగా ఈ పర్యటన పైన ఆంక్షలు మొదలయ్యాయి. పోలీసులు రాష్ట్ర వ్యాప్తంగా 7 జిల్లాల నుండి ఇక్కడికి ప్రజలు తరలి వస్తారంటూ
3000 వాహనాల్లో ప్రజలు తరలి వస్తారంటూ పోలీసులు ఇక్కడ ఆంక్షలు విధించడం మొదలుపెట్టారు. నాయకులందరికీ కూడా నోటీసులు ఇస్తా ఉన్నారు. మాజీ ఎమ్మెల్సీ ప్రస్తుత ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి నివాసానికి నిన్న రాత్రి నుండి పోలీసులు వెళ్ళారు. అదేవిధంగా ఈ నియోజకవర్గ సమన్వయకర్తలకు ఉన్నటువంటి మోదుగులు వేణుగోపాల్ రెడ్డికి నోటీసులు ఇచ్చారు. అదేవిధంగా నూరి ఫాతిమా, నంబూరు శంకర్రావు, బాలసాని కిరణ్, వేమారెడ్డి, అదేవిధంగా అంబటి మురళి, వేరదల రజని, పానిగడ్డి చైతన్య, మేరు నాగార్జున, అన్నాబత్తుని శివకుమార్, దొంతిరెడ్డి, వేమారెడ్డి వీళ్ళందరికీ కూడా నోటీసులు పోలీసులు సెలవు చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఎట్టి పరిస్థితుల్లో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలు ఎవరు పాల్గొనకూడదంటూ, జనాన్ని నియంత్రించారు, జనం రాకూడదంటూ అనేక చోట్ల ఇప్పటికే పోలీసులు టోల్ గేట్లు కూడా ప్రత్యేకంగా చెక్ పోస్టులు ఏర్పాటు చేసిన పరిస్థితి. ఇప్పటికే నందిగామ, ఎడ్లపాడుతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో ఈ చెక్ పోస్టులను ఏర్పాటు చేసి ఇక్కడికి వస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరిని కూడా ఇక్కడికి రావడానికి వీల్లేదంటూ పోలీసులు ఆంక్షలు విధిస్తున్నటువంటి పరిస్థితి. పర్యటనలో ప్రజలు పాల్గొనకుండా సెక్షన్ 30 అమల్లో ఉందంటూ నిన్న రాత్రి నుండి పోలీసులు ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లా ఎస్పీ నిన్న రాత్రి తర్వాత ఇవాళ నిన్న అర్ధరాత్రి నుండి నోటీసులు ఇవ్వడం మొదలుపెట్టారు. ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డికి నివాసానికి నిన్న రాత్రి వెళ్ళారు, ఇవాళ ఉదయాన్ని వెళ్ళారు. గోడ దగ్గర అంటించినట్టు చూపించి మళ్ళీ వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. ఇంకోవైపు ఇతర నాయకులకు కూడా నోటీసులు జారీ చేసేటువంటి ప్రయత్నం చేస్తారు. సో పూర్తి స్థాయిలో ఇక్కడ ఏ విధంగా విధ్వంసం సృష్టించారు. ఒకవైపు పోలీసులు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పర్యటనలో జనాన్ని నియంత్రించడానికి మోహరిస్తున్నటువంటి పోలీసు బలగాలు ఆ రోజు మాజీ మంత్రి అంబటి రాంబాబు నివాసం పైన దాడి జరిగినప్పుడు ఎందుకు రావడం లేదని అంబటి రాంబాబు కుమార్తె కూడా ప్రశ్నించారు. నిన్న రాత్రి నుండి కూడా వాహనాలు క్లియర్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ ఈ విధ్వంసం ఎంత దారుణంగా చేశారో దాన్ని ప్రపంచానికి జగన్మోహన్ రెడ్డి చాటి చెప్తారు కాబట్టి దాన్ని తెలియకుండా ఉండేందుకు వాహనాలు క్లియర్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారంటూ అంబటి రాంబాబు కుమార్తె కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. సో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరి కాసేపట్లో బయలుదేరి వస్తారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ముందు ఈ కార్యాలయంలో ఏ విధంగా విధ్వంసం జరిగిందో దీన్ని పరిశీలిస్తారు. అదేవిధంగా ఆ తర్వాత నివాసానికి వెళ్తారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు సతీమణి అదేవిధంగా ఆయన కుమార్తెలతో మాట్లాడతారు. ఆ రోజు దాడి ఏ విధంగా జరిగింది, ఏ స్థాయిలో ఈ దాడి చేశారు, దీన్ని అన్నిటికీ సంబంధించి పూర్తి స్థాయిలో మాట్లాడనున్నారు. సో ప్రస్తుతం ఇక్కడికి ఈ ప్రాంతానికి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నివాసానికి ఎవరో రాకుండా అడ్డుకునేటువంటి ప్రయత్నం జరుగుతుంది. సరే మనతో పాటు వరకుట్ అశోక్ బాబు ఉన్నారు. సార్, ఇవాళ ఈ దాడి జరిగిన సంఘటన రోజు స్పందించినటువంటి పోలీసులు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన పైన ఆంక్షలు విధిస్తూ ఉన్నారు. అక్కడ ఎవరిని రాకుండా చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. నాయకులకు కూడా నోటీస్ ఇస్తున్నారు. దాన్ని ఎలా చూస్తారు? స్పందించకుండా ఎందుకున్నారండి? ఆ రోజు స్పందించారు. అంబటి రాంబాబు గారి ఇంటి మీద దాడి జరిగినప్పుడు పోలీసులు బాగా స్పందించారు. ఎందుకంటే వాళ్ళతోనే కదా పిక్ పాకెటర్స్ని తీసుకొచ్చింది, చైన్ స్నాచర్స్ని తీసుకొచ్చింది, రౌడీలని, గోండాలని వాళ్ళు తీసుకొచ్చి పెట్రోల్ బాంబులతో దాడి చేయించింది పోలీసులే కదా. చాలా బాగా స్పందించారు. అయితే ఈరోజు పరామర్శకు రావడానికి ఎక్కడికక్కడ ఆపేసేసి జగన్మోహన్ రెడ్డి గారిని రానికుండా చేసేసేసి నాయకుల్ని ఎక్కడికక్కడ హౌస్ అరెస్టులు చేయడానికి ప్రయత్నం చేసి అంటే దుర్మార్గం చేయడానికి మాత్రం వాళ్ళు బాగా స్పందిస్తారు. ఇప్పుడు మాత్రం ఇక్కడికి వచ్చి పరామర్శించడానికి మాత్రం లేదు. ఎక్కడికక్కడ మొత్తాన్ని ఆపేసేసి దుర్మార్గంగా దారుణంగా చేస్తున్నారు. పోలీసు వ్యవస్థ ఈ రాష్ట్రంలో ఈ దేశంలో అత్యంతంగా దిగజారిపోయింది. ఎందుకంటే పోలీసులే దగ్గరుండి ఆంధ్రప్రదేశ్కి ఈ పిక్ పాకెటర్స్కి కానీ, దొంగలకు కానీ, దోపిడీదారులకు కానీ ఒక గ్రీన్ కార్పెట్ పరిచారు. ఎందుకంటే నిన్న వాళ్ళే తీసుకొచ్చి దాడులు చేశారు కాబట్టి రేపు రక్షించాల్సింది వాళ్ళే. మరి వాటాల్లో పంపకాల కోసం చేశారో లేకపోతే వాళ్ళ పోస్టింగుల కోసం చేశారో పోలీసు వ్యవస్థ మాత్రం చాలా దారుణంగా ఉంది. రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు రకరకాలుగా ఉంటాయి. పోలీసు వ్యవస్థకి సిగ్గుండాలా, ఈరోజు పరిస్థితులకి సిగ్గుపడాలని చెప్పేసి చెప్తున్నా. కొంతమంది తప్పుడు పోలీసు వ్యవస్థలో పనిచేసేటువంటి తప్పుడు పోలీసులు పోలీసు వ్యవస్థని దిగజారుస్తున్నారు. డీజీపీ గారు మీరు చూసుకోండి ఎంత దిగజారిందో అని చెప్పేసి చెప్తున్నా. వెంకటేశ్వర స్వామి గారి లడ్డుని అపవిత్రం చేయడానికి ఇంకా ప్రయత్నం చేస్తూ ఈ రాష్ట్రంలో దాడుల్ని పెరగడానికి ఇంకా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. భయభ్రాంతులు గురి చేసి దాన్ని డైవర్ట్ చేయాలని చెప్పేసి చూస్తున్నారు. ఖచ్చితంగా ఇది ఆగేది కాదు. వెంకటేశ్వర స్వామిని చూస్తూ ఉన్నారు. హిందువుల మనోభావాలని దెబ్బతీయడానికి లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఎంత కష్టపడుతున్నారో ఖచ్చితంగా వాళ్ళు అనుభవిస్తారని నేను చెప్పేసి చెప్తున్నా. పోలీసులు ఎన్నో రోజులు లేవు. తొందరలో మీ యొక్క
పరిస్థితులు ఎవరైతే ఈరోజు వాళ్ళు చేస్తున్నారో డిజిటల్ బుక్లో ఎక్కుతున్నారో, ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సైనికులు ఒక్కసారి కళ్ళు ఎర్ర చేసేటువంటి రోజులు దగ్గరకు వస్తున్నాయి. మీ విలువలు మీరే తీసేసుకుంటున్నారు కాబట్టి మిమ్మల్ని కాపాడే వాళ్ళు కూడా ఎవరు ఉండరని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. పాటు మాజీ మంత్రి అంబటి రాంబాబు సోదరుడు అంబటి మురళీ సార్, ఆ రోజు దాడి జరిగినటువంటి తీరు బహుశా ఉమ్మడి గుంటూరు జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ ఎక్కడ జరగలేదు. ఆ దాడి ఎందుకోసం ఏ స్థాయిలో జరిగిందంటున్నారు, దాని వెనక ప్రేరేపించినటువంటి వ్యక్తులు ఎవరు అనుకుంటా ఉన్నారు? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నప్పుడు ఆంక్షలు చూస్తూ ఉన్నాం. ఇంకొక వైపు ఇక్కడ వాహనాలన్నింటినీ కూడా క్లియర్ చేసేటువంటి ప్రయత్నం, ఎవిడెన్స్ కూడా లేకుండా చేసేటువంటి ప్రయత్నం కూడా పోలీసులు చేస్తూ ఉన్నారు, కుటుంబ సభ్యులు కూడా చెప్తూ ఉన్నారు. ఎలా చూస్తారు సార్? తిరుపతి లడ్డూతో ప్రారంభమైంది. ఆ తిరుపతి లడ్డూలో కొవ్వు పదార్థాలు లేవని భారతదేశంలోనే ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రభుత్వ ఆర్గనైజేషన్ నేషనల్ డైరీ రీసెర్చ్ అసోసియేషన్ వారు నివేదిక ఇవ్వడం, సుప్రీంకోర్టుకు సిబిఐ వారు ఇవ్వడం, దానిని సుప్రీంకోర్టు రికార్డులో ఉండగానే దాన్ని వక్రీకరిస్తూ రాష్ట్రంలో పెక్కు ప్రదేశాల్లో ఫ్లెక్సీలు పెట్టారు. ఆ ఫ్లెక్సీలు కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద వస్తాయనే వివాదంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైతే పెట్టారో వాటిని తీసేయమని చెప్పడం జరిగింది. ఆ క్రమంలోనే మరి రెండో రోజు పూజా కార్యక్రమాలు చేసుకుని ఇంటికి వస్తున్న అంబటి రాంబాబు గారి మీద తెలుగుదేశం గూండాలు దాడి చేయడానికి ప్రయత్నం జరిగింది. ప్రయత్నం జరిగిన దానిలో ఆయన ఏదో నోరు జారాడనేది ఆరోపణ. అయితే దానికి వారు తర్వాత ప్రతిస్పందించి ఇంటికి వచ్చిన వెంటనే విలేకరుల సమావేశం పెట్టి క్షమాపణలు కూడా కోరారు. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు ఇది రాష్ట్రంలో మరో దశకి చేరాయి. ఇంతకుముందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద పెక్కు మందుల మీద కేసులు పెట్టడం, కేసుల్ని స్లీపింగ్లో పెట్టి ఎప్పుడు అవసరమైతే అప్పుడు పెక్కు కేసులు బయటికి తీయడం, ఒక్కొక్కరిని అరెస్ట్ చేయటం, నెలల తరబడి జైల్లో బంధించడం జరుగుతున్న ప్రక్రియ ఇప్పుడు రెండో దశకి చేరాయి. రెండో దశలు ఏంటంటే వారిని గృహాలు పగలగొట్టడం, ఆస్తులు నష్టం చేయడం, అవసరమైతే కొట్టడం, దొరికితే హత్య చేయడం, ఇవన్నీ కూడా సర్కారీ స్టేజ్ మేనేజ్డ్గా ఇవి తయారయ్యాయన్న దానికి అంబటి రాంబాబు గారి మీద జరిగినటువంటి ఇంటి మీద జరిగినటువంటి వారి మీద హత్యా ప్రయత్నానికి సంబంధించినటువంటి దాఖలాలు చూస్తే మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నప్పుడు మనం చూస్తూ ఉంటే పోలీస్ పకడ్బందీగా అంటే బ్యారికేడ్లు పెట్టేసి ఎవరిని అనుమతించుకోకుండా అవసరమైతే జేబులు ఎతికేసి ఎవరిని సావధానంగా ఉండండి అన్న పద్ధతిలో జరుగుతుంది. కానీ క్రైమ్ను మాత్రం ఆర్గనైజ్డ్గా తెలుగుదేశం నాయకులు, స్థానిక శాసనసభ్యులు, బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తుల్ని 100 మందిని ముందు పెట్టి పోలీసులు ఎస్కార్ట్గా ఉండి అక్కడి నుంచి గుంటూరు పట్టణంలో వివిధ కాలనీల నుంచి, అంతేకాకుండా పక్క నియోజకవర్గాల్లో ఉన్నటువంటి వివిధ కాలనీల నుంచి ఒక ప్రణాళిక ప్రకారంగా అంటే స్టేజ్ మేనేజ్డ్ కిరాయి దాడి అంటే డబ్బు ఇచ్చి వారిని తీసుకొచ్చి సాయంత్రం 4 గంటల లగాయితూ రాత్రి 12 గంటల వరకు ఈ క్రియ జరిపారు. నేను ఇక్కడ చెబుతుంది ఏంటంటే ప్రజాస్వామ్యంలో మాజీ మంత్రుల మీద జరుగుతున్నటువంటి దాడులు, అటు జోగి రమేష్ గారి మీద అనండి, అంబటి రాంబాబు గారి మీద అనండి, ఇంతకుముందు ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటి మీద జరుగుతున్న దాడులు అనండి, ఇవన్నీ ఒక పరాకాష్ఠకు చేరిపోయాయి. సరే, రాజకీయాల్లో ఉన్నవారు కొన్నిసార్లు దాడులకు గురవుతారు, నష్టాలకు గురవుతారు. నా ఆవేదనంతా సామాన్య ప్రజానీకం ఏమైపోతుంది అంటే మానవ హక్కులు ఇలా కాలరాసి సర్కారీ ప్రేరేపిత దాడులు జరుగుతూ ఉంటే ఒక పార్టీని, ఒక కార్యకర్తల్ని, ఒక గూండాల్ని, కొంతమంది కిరాయి వ్యక్తుల్ని అడ్డం పెట్టుకుని ఇళ్ల మీద దాడి చేస్తే సామాన్యుడు జనజీవన స్రవంతిలో ఈ రాష్ట్రంలో ఎలా జీవించగలుగుతాడనేది ప్రశ్నార్థకంగా మారింది. దీనిని ప్రజాస్వామ్యయుతంగా ఎదిరించకపోతే సామాన్యుడు మనుగడ లేదు. అంటే అనేక సివిల్ కేసులు ఉంటాయి, అనేక క్రిమినల్ కేసులు ఉంటాయి, చిన్న చిన్నవి. అంటే పోలీసు వ్యవస్థను పెట్టుకొని తెలుగుదేశం గూండాలు ఇళ్ళు ఖాళీ చేయించి వాళ్ళని బయట పారేయచ్చు, పొలాలు లాగేసుకోవచ్చు. అందువల్ల సామాన్యుడి భద్రతకు ప్రమాదం ఏర్పడింది కనుక ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం
చర్యలు తీసుకోకపోతే ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ వికటించిపోతూ ఉంది. దీనికి ప్రధానమైనటువంటి బాధ్యత రాష్ట్ర పోలీస్ యంత్రాంగం అధిపతి అయినటువంటి డీజీపీ. దీనికి ఏం సమాధానం చెప్తాడు? ఈ వ్యవస్థను మీరు కాపాడాలనుకున్నారా? ఇంతవరకు ప్రభుత్వ పెద్దలు దీన్ని ఖండించిన దాఖలే వీటిని ప్రోత్సహించాలనుకుంటున్నారా? మీ విధానం ఏంటనేది మీరు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇంతవరకు మరి ఇంటే మేజర్ కేసులు కూడా పెట్టింది లేదు. ఎవడైతే విక్టిమ్ ఉండారో ఎవరైతే వారి మీద కేసులు పెట్టడం, ఇంట్లో మహిళల మీద దాడులు చేయడం, పిల్లల మీద దాడులు చేసే ప్రయత్నం జరిగితే ఆ రోజున జరగరానిది జరిగి ఇంకొద్దిగా శృతిమించిపోయినట్టయితే ఏం జరిగేదో నేను ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. వాళ్ళు ఏ ఇంటెన్షన్తో వచ్చారో సోషల్ మీడియాలో పత్రికల్లో వచ్చిన వార్తలు నేను చెప్పడానికి బాధాకరంగా ఉన్నప్పటికీ అలాంటి సంఘటనలు సంభవిస్తే మరి రాంబాబు గారి కుటుంబం ఏమైపోయేది, లేకుంటే రాష్ట్ర ప్రజలకు భద్రత లేకుండా ఏమయ్యేది? అందువల్ల ఈ ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పార్టీ రహితంగా ప్రభుత్వం చేస్తున్నటువంటి సర్కారీ కుట్రతోటి ప్రేరేపితమైనటువంటి పోలీస్ ఎస్కార్ట్లతో జరుగుతున్న ఈ దాడులను తీవ్రంగా ప్రజానీకం ఖండించాల్సిన సమయం ఆసన్నమైందని నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేయదలుచుకున్నాను. ప్రభుత్వ పెద్దలు ఇప్పటికైనా ప్రతిస్పందించి మీరు చర్యలకు ఉపక్రమించకపోతే వీటికి ఆజ్యం పోసిన వాళ్ళు అవుతారు. రాష్ట్రంలో అరాచకం జరుగుతుంది, సామాన్య పౌరుడికి భద్రత కరువవుతుందనేది నా నిశ్చితమైనటువంటి అభిప్రాయం. మనతో పాటు రేపల్లి సమన్వయకర్త ఉన్నారు. సరే, ఇవాళ ఈ దాడుల్ని ఏ విధంగా చూస్తారు? ఇంత దారుణంగా వరుసగా మాజీ మంత్రి ఇళ్లపైన దాడి జరుగుతుంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఆ పర్యటనని అడ్డుకోవడానికి ప్రయత్నం, జనం రాకుండా చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దాన్ని ఎలా చూస్తారు? మెయిన్ అసలు వీళ్ళు ఫస్ట్ కూటమి ప్రభుత్వం సుప్రీంకోర్టు తీర్పుని అవహేళన చేస్తున్నారు. ఎందుకంటే లడ్డూలో కొవ్వు లేదు బాబు అని చెప్తున్నా కూడా మీరే కేసులు పెడతారు, మీరే అరెస్టులు చేస్తారు, మీరే తీర్పిస్తారు, మీరే కటౌట్లు పెడతారు, మీరే తగలబెడతారు, మీరే మా ఇళ్ళ మీదకి వచ్చి గొడవలు చేస్తారు, అన్నీ చేస్తారు. ఇంకా సుప్రీంకోర్టు మీరు ఇచ్చిన వాల్యూ ఏంటి? మీరు ఇచ్చిన వాల్యూ ఏంటి? సుప్రీంకోర్టు జంతు కొవ్వు లేదని చెప్తానే ఉన్నారు. ఒక పక్కన కాదు ఉందని మీరు చెప్తున్నారు. ఇదేంటి బీయింగ్ ఏ చీఫ్ మినిస్టర్ యూ షుడ్ నాట్ డూ లైక్ దట్. ఆ విధంగా మీరు మాట్లాడకూడదు. మీరు సరే పొరపాటు నోరు జారారు, కొవ్వు ఉందని చెప్పి మీరు మీ కూటమి నాయకులంతా చెప్పారు. సుప్రీంకోర్టు తీర్పిచ్చింది కదా, గౌరవించండి, సారీ చెప్పండి. మరి అటువంటి కొవ్వేం లేదని చెప్పండి. ఇప్పుడు ప్రజల మనోభావాలు దెబ్బతీయొద్దు. మీరు కేవలం ఒక పార్టీని ఒక జగన్మోహన్ రెడ్డి గారిని బురజల్దాని ఉద్దేశంతో తప్పితే మరి ప్రజలు ఎంతోమంది మరి హిందువులు లడ్డూని గౌరవిస్తారు. అటువంటి లడ్డూలో కొవ్వు ఉందని చెప్పి బురజల్లి మన పార్టీ మీద, వైసీపీ పార్టీ మీద బురజల్లి వాళ్ళు అణగదొక్కాలని చూస్తే ఒక బంతిని కిందకేసుకొని ఎంత కిందకేసి కొడతారు అంత బాగా పైకి వస్తాయి. అరచేతిని అడ్డు పెట్టి అరవదాన్ని ఆపలేరు. అరెస్టులు చేయించి మరి అంబటి రాంబాబు గారు కానీ జోగి రమేష్ అరెస్టులు చేయించి కూడా మీరు ఏ విధంగా వైసీపీ కార్యకర్తల్ని ఆపలేరు. ఓకే, థ్యాంక్ యూ. మనతో పాటు ఆ మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకరరావు ఉన్నారు. సార్, ఇవాళ వరుసగా మాజీ మంత్రులపై జరుగుతున్నటువంటి దాడులను ఎలా చూస్తారు? ఆ రోజు పోలీసులు నియంత్రించడంలో విఫలం చెంది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన మీద మాత్రం విపరీతమైన ఆంక్షలు పెడుతున్న పరిస్థితి, జనం రాకుండా నియంత్రిస్తున్న పరిస్థితిని ఎలా చూస్తారు? మాజీ మంత్రివర్యులు అంబటి రాంబాబు గారు ఇంటి మీద దాడి జరిగింది, ఆయన మీద దాడి జరిగింది. దానికి వాళ్ళ కుటుంబానికి అండగా ఉండటానికి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు వస్తుంటే అనేక ఆంక్షలను పెట్టి సెక్షన్ 30 అమల్లో ఉందని చెప్పి నోటీసులు ఇవ్వటం, నాకు కూడా నోటీస్ ఇవ్వడం జరిగింది. మరి అంబటి రాంబాబు గారు గుడికి వెళ్ళి వస్తుంటే అప్పుడు ఆంక్షలు లేవు. మరి వాళ్ళు కర్రలు పట్టుకొని పోలీసుల చేతిలో కర్రలు ఉండవు. తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలకు కర్రలు ఉంటాయి. మరి ఇది కరెక్ట్ కాదు. మీకు ఒక రూలు, వైసీపీ ఒక రూల్లాగా పెట్టి మీరు ప్రభుత్వాన్ని నడిపిస్తూ ఉన్నారు. ఇది రాబోయే రోజుల్లో చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఏర్పడతాయి. ఇది ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళింది. నిన్న పార్లమెంట్లో కూడా మా ఎంపీలు, రాజ్యసభ సభ్యులు కూడా దీన్ని తీసుకురావడం జరిగింది. నేషనల్ మీడియా వాళ్ళు కూడా దీన్ని చెప్పడం జరుగుతుంది. ఇలాంటి సిచ్యువేషన్లు ఆంధ్రప్రదేశ్లో ఇంతకుముందు ఎప్పుడూ లేవు. మరి ఇప్పుడు తీసుకురావటం కులాలకి, మతాలకి అంటించటం అనేది కరెక్ట్ కాదు. దేవదేవుడు ప్రపంచవ్యాప్తంగా శ్రీ వెంకటేశ్వర స్వామిని మీరు అపవిత్రం చేస్తూ ఉన్నారు. ఇది
మీ పతనానికి కానీ మీ నాశనానికి కానీ ఎవరైతే చేశారో వాళ్ళకి నాశనం అయిపోతారు. ఇది మాత్రం జరుగుతూ ఉంది. వెంకటేశ్వర స్వామితో పెట్టుకోకూడదు, ఎవరు కూడా వాళ్ళతో పెట్టుకుంటున్నారు. అది ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. ఈ ప్రభుత్వం మనకిచ్చింది అవకాశాన్ని ప్రజాస్వామ్యంలో మనం డెవలప్ చేయడానికి ప్రభుత్వం ఇచ్చారు. ఇలాంటి అరాచకాలు చేయకుండా ప్రభుత్వాన్ని డెవలప్ చేయండి. మీకు ఇచ్చిన మంచి అవకాశాన్ని అభివృద్ధి పరుస్తామని చెప్పారు. ఎక్కడ అభివృద్ధి పరచకుండా ఇలాంటి సంఘటనలు దౌర్జన్యాలు చేయడం కానీ, అంబటి రాంబాబు గారి ఇంటి మీద కానీ, మన తెల్లారి జోగి రమేష్ గారి ఇంటి మీద కానీ ఇలా చేయటం అనేది చాలా దురదృష్టకరమైన విషయం. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. సెంట్రల్ గవర్నమెంట్ దృష్టికి కూడా తీసుకెళ్ళి మేము అక్కడి నుంచి కూడా పోరాటం చేస్తాం. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి ఇళ్లపై జరుగుతున్నటువంటి దాడి ఇప్పుడు జాతీయ స్థాయిలో చర్చకు దారితీసింది. దీనికి తగిన పర్యవసానాలను కూడా ప్రభుత్వం ఎదుర్కోవాల్సి ఉంటుందని చెప్తూనే ఉన్నారు. మరి కాసేపట్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి బయలుదేరి మాజీ మంత్రి అంబటి రాంబాబు నివాసానికి చేరుకోనున్నారు. బిందు. ఓకే సతీష్, చూస్తున్నాం అంబటి రాంబాబు నివాసం నుంచి లైవ్ ఇప్పటి వరకు మనం చూసాం. ధ్వంసం పోయిపోయాయి మొత్తం ఆఫీసు, ఇల్లు మొత్తం కూడా భయభ్రాంతులకు గురి చేశారు. ఒక హత్యాయత్నం చేశారు టీడీపీ గూండాలు. ఈ నేపథ్యంలో అంబటి రాంబాబు కుటుంబాన్ని పరామర్శించడానికి కాసేపట్లో వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన నివాసం వద్దకు రాబోతున్నారు. ఇప్పటికే కొంతమంది నాయకులు కూడా మాజీ మంత్రి అంబటి రాంబాబు నివాసానికి చేరుకున్నారు. ఆ లైవ్ ఇప్పటి వరకు చూసాం.